ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు. మరి ఈ సమయంలో సర్వోత్తమమైన మార్గం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఎక్సలెంట్ వే? మరి మార్గం అంటే యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. నా ద్వారా తప్ప మరి నా మార్గంలోకి వస్తే కానీ ఇరుకు మార్గం, మరి ఆ యొక్క సత్యంలోకి వెళ్తాడు, సత్యంలోకి వెళ్తే కానీ జీవంలోకి వెళ్తాడు. అలా మరి నేనే మార్గం అని దేవుడు చెప్పాడు. అలాగే పేతురు కూడా యొక్క అపోస్తలుల రాసిన కార్యాలు 2:17 మీకు మంచి దినాల్లో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశిస్తారు, మీ వృద్ధులు మీ యొక్క యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కళ్ళగందరినీ. ఇక్కడ కూడా 3 స్టేజెస్ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏదంటే మీరు కొత్తగా ఎవరైతే జన్మిస్తారో వారు కుమారులు, దేవుని పిల్లలు, వారు ప్రవశిస్తారు. తర్వాత వారు ఎదిగిన తర్వాత వారు దర్శనాలు చూస్తారు. ఇంకా వారు ఎదిగిన తర్వాత వారు కళ్ళగందరని. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆ విధంగా ఉన్నది. 1 కొరింథీ 12:31 కృపావరాలలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. మరి యవనస్తులు మొదటగా ఆత్మీయంగా జన్మిస్తారు, పిల్లలు ప్రవశిస్తారు. తర్వాత యవనస్తులు దేవుడు నమ్మకస్తులైన వారికి కృపావరాలు ఇస్తాడు. కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఆ తర్వాత ప్రమోషను. మరి ఇదియుగాక సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు బోధిస్తున్నాను. ఉత్తమమైన మార్గము, ఉత్తమమైన మార్గము, సర్వోత్తమమైన మార్గం. కాబట్టి ముందు మార్గంలో ప్రవేశించాలి, తర్వాత ఉత్తమమైన మార్గం సత్యంలోకి రావాలి, తర్వాత సర్వోత్తమమైన మార్గం జీవము. అప్పుడు నీకు దేవుడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, నువ్వు జీవము కలిగి దేవుని కొరకు జీవిస్తామని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి కుమారులు, మరి యవనస్తులు, వృద్ధులు, అలాగే మార్గము, సత్యము, జీవము, మార్గము, ఉత్తమమైన మార్గము, సర్వోత్తమమైన మార్గాన్ని ఈ సమయంలో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు దేవుడు సెలవిచ్చిన మాటలను తెలియపరుస్తున్నాడు. ఎందుకు వారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడంటే వారు 1 కొరింథీ 1:6 సమస్త క్రీస్తును గూర్చిన సాక్ష్యం విషయంలో సమస్త కృపలో, సమస్త జ్ఞానంలో, సమస్త ప్రేమలో ఐశ్వర్యవంతులైపోయారు. వారికి ఈ భూమి మీద ఏ విధంగా చాలామంది ధనవంతులు మాకేం పొదువులేదని చెప్తారో, వారు పరలోక రాజ్యంలో విషయాల్లో కూడా క్రీస్తును గూర్చిన సాక్ష్యం వారు స్థిరపరచబడ్డారు. వారు దేవుని కృపలో స్థిరపరచబడ్డారు, దేవుని జ్ఞానంలో స్థిరపరచబడ్డారు, దేవుని యొక్క ప్రేమలో ఐశ్వర్యవంతులైపోయారు. ఇక వారికి ఏమి కొదువు లేదు. వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎప్పుడు వస్తాడా, మరి మనం చనిపోయినా బ్రతుకున్నా వారికి ఏం ధైర్యం లేదు, ధైర్యం కలిగి ఉన్నారు. ఎందుకంటే వారు భయం లేదు వారికి. మనం చనిపోయినా ప్రభు రాజ్యం వెళ్తాం, ఒకవేళ ఆయన వచ్చినా ఆయన ఉన్నపాటున మనం వెళ్తామన్న ధైర్యంతో, నిరీక్షణతో ఉన్నారు. కాబట్టి వారికి అంత ధైర్యం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సర్వోత్తమమైన మార్గము, ఉత్తమమైన మార్గము, సర్వోత్తమమైన మార్గాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి శ్రేష్టమైన మంచి జ్ఞానంలో, ప్రేమలో, సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులైన వారందరికీ కూడా ఈ సమయంలో కూడా ఈ విషయం బోధిస్తున్నాడు. కాబట్టి సర్వోత్తమమైన మార్గం ఎలా ఉంటుందంటే 13వ చెప్పాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. మనుషుల భాషలు ఎన్ని ఉన్నాయంటే మరి మన ఇండియా మళ్ళీ దేశంలోనూ 20-30 భాషలు ఉన్నాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల భాషలు. అసలు భాషలు ఎట్లా పుట్టాయంటే అదొక గొప్ప సబ్జెక్టు. భాషలు మరి ఆదికాండం 11వ
భాషలు పుట్టి. ఎందుకు పుట్టాయంటే మరి వారు విస్తారమైన జనం అయిపోయారు. అసలు మొదటగా ప్రారంభించబడినటువంటి ఆదికాండం 1:7 దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదాము అవ్వతో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి మరి దాన్ని లోపరుచుకోండి అని, విస్తరించి దాన్ని లోపరుచుకోండి అని 5 స్టేజెస్ ప్రమాణాలు ఇస్తే వారు మొదటి స్టేజ్లోనే మరి బాబేలు గోపురం, బబులోన్ దేశానికి వచ్చిన తర్వాత ఆ బాబేలు గోపురం కట్టడం ప్రారంభించారు. ఎందుకు? మనమంతా కూడా భూమి అంతటా చెదరిపోకుండా ఇక్కడే అంతా ఉందామనే ఆలోచనప్పుడు దేవుడు నరులు కుమారులు కట్టేటటువంటి ఆ గోపురాన్ని చూసి చూడడానికి వచ్చాడట. చూడడానికి వచ్చి మరి దేవుడి చిత్తం, దేవుడి కార్యం ఏమిటంటే వారు భూమి అంతటా వారు విస్తారాలు. వీరి ఆలోచన ఏంటంటే ఇక్కడ మనమే ఇక్కడే ఆకాశం అంటే గోపురాన్ని కట్టుకోవాలని వారి నిరీక్షణ. వారు కట్టుకుంటున్న సమయంలో ప్రభు అయిన దేవుడు వారి భాషలు తారుమారు చేసినట్లు చూస్తున్నాం. ఎంతోమంది ఎక్కడ ఇన్ని భాషలు ఎలా వచ్చినాయని అర్థం కావట్లేదు, కానీ భాషలు తారుమారు అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి రకరకాల భాష కలిగిన వారందరూ కూడా వారి భూమి అంతటా వారు మరి చెదిరిపోయినట్లుగా, దేవుడే వారిని చెదర చేసినట్లుగా మరి చూస్తున్నాం. కాబట్టి మనుషుల భాషలు ఉన్నాయి, దేవుని దూతల భాషలు ఉంటాయి. దేవుని దూతల భాషలు పరలోకంలో ఉంటాయి, మనుషుల భాషలు భూమి మీద ఉంటాయి. మరి ఎన్ని భాషలు వచ్చినా సరే సర్వోత్తమమైన మార్గం ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమున యందును. చూసారా? మరి అంతా ఎన్ని వచ్చినా సరే కొత్తగా జన్మించిన ఆ దేవునిలో సత్యంలో స్థిరపడి స్వతంత్రులుగా ఉన్న మరి ప్రేమ లేకపోతే ప్రేమే నిన్ను కప్పేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ వచనంలో ప్రవచనములన్నీ ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నిటిని జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థం. ఇక్కడ కూడా మరి ప్రవచించు కృపావరం కలిగి, మరి అంతేకాదు మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనప్పుడు కూడా మరి కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యవనస్తుడు అయినా సరే ఆత్మీయ జీవితం ప్రేమ లేకపోతే వ్యర్థమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి సర్వోత్తమమైన మార్గాన్ని, ఎక్సలెంట్, నీ జీవితంలో ఎక్సలెంట్ మార్గాన్ని పొందుకోవాలంటే వారు సంపూర్ణయ్యారు కాబట్టి వారికి అవసరం. మరి సంపూర్ణం కాని వారికి కొత్తగా జన్మించాలి, తర్వాత యవనస్తులు అవ్వాలి. అది చాలా టైం పడుతుంది. ఆ యవనస్తులు కూడా అయిన తర్వాత మరి సర్వోత్తమమైన మార్గం లేకపోతే వ్యర్థమే అంటున్నాడు. 3వ వచనం చూస్తే మరి పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే, మరి కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినా సరే, పేదల పోషణ కొరకు ఆత్మీయ జీవితంలో కొత్తగా జన్మించిన వారు తమ ఆస్తిని అంతా కూడా అమ్మేసి దేవుని కొరకు ఎగిరిపోదామని నిరీక్షిస్తారు. అయితే కాల్చబడ్డకు నా శరీరం అప్పగించినా సరే, కాల్చబడడానికి యవనస్తులు దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఎన్ని శ్రమలైనా పడాలి అని త్యాగం చేస్తారు. అలాంటి చేసినా సరే చివరికి ప్రేమ లేనివాడు అయితే మరి వ్యర్థుడని ప్రయోజనం ఏమీ లేదు. ఇక 4వ వచనంలో చూస్తున్నాడు అసలు సర్వోత్తమమైన మార్గం అంటే ఏంటి, ఎక్సలెంట్ మార్గం అంటే ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంత గొప్పదంటే ఆ సర్వోత్తమమైన మార్గాన్ని కలిగిన వారు సహిస్తారు. ఎంతకాలం సహిస్తారంటే దీర్ఘకాలం సహించును. మరి ఇంకా ఏంటి, ప్రేమ సహిస్తుంది. రెండోదిగా ప్రేమ మత్సరపడదు. కాబట్టి మత్సరపడదు అంటే అనగా కుళ్ళుకోదు. కుళ్ళు ఉందంటే నువ్వు యవనస్తుడుగా ఉన్నావో లేకపోతే కొత్తగా జన్మించావో మార్గంలో ఉన్నావు. ఉత్తమమైన మార్గం రావటానికి చాలా టైం పడుతుంది. మరి ఉత్తమమైన మార్గం నుంచి మరి ఆ యొక్క మరి నీ జీవితంలో మరి సర్వోత్తమమైన మార్గం, సర్వ విషయాల్లో ప్రమోషన్, ఉత్తమమైన మార్గంలో రావాలంటే అది అలాగే దానియేలు ప్రమోషన్ అయ్యాడు కాబట్టి
120 మంది అధిపతుల మీద ముగ్గురు అధిపతుల మీద సర్వోత్తమమైన మార్గంలో దానియేలు ప్రమోషన్ అయ్యాడు కాబట్టి దేవుడు ఆ కృపనిచ్చాడు. మన జీవితాల్లో మార్గంలో ఉన్నామా? రెండవదిగా ఉత్తమమైన మార్గంలోకి ఏ విధంగా వెళ్ళాలని, అసలు మార్గంలో లేవా? మార్గంలో రావటాలు చూడాలి, ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. మరి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఉత్తమమైన మార్గం తర్వాత సర్వోత్తమమైన మార్గంలోకి రావాలని దేవుడి యొక్క వాక్యం. మరి సర్వోత్తమమైన మార్గంలో ఉన్నవారు ఎలా ఉంటుందంటే సహిస్తారు, మరి అంతేకాదు దయ చూపిస్తారు. రెండవదిగా దయ చూపించును. మరి మూడవదిగా మరి నీ జీవితంలో ప్రేమ కలిగిన వారు కుళ్ళుకోరు. దేవుడు నీ స్థితికి తగ్గట్లుగా నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఏ విధంగా, నీ స్థితి ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నావు, ఆ స్థితిలోనే దేవుడు నువ్వు నమ్మకం ఉంటే ఇంకొక మెట్టు ఎక్కిస్తాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అంతేగాని ఇతరుల గురించి కుళ్ళుకున్నావు అనుకోండి, ఇతరుల గురించి కుళ్ళుకుంటే మరి నీది వేరే దానికోసం చూస్తే నీది పోతుంది. కాబట్టి నీది పోకుండా ఉండాలంటే ఇతరుల గురించి కుళ్ళుకోవద్దు. కాబట్టి నీ జీవితంలో మరి దీర్ఘకాలం మరి మరి నీ జీవితంలో సహిస్తుంది, ప్రేమ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించవు. నాలుగవదిగా డంబం అంటే నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి, నువ్వు క్రొత్తగా జన్మించిన దాన్ని బట్టి నీ జీవితంలో మరి ఆ యొక్క జ్ఞానం కలిగి, ఐశ్వర్యం కలిగి, అన్ని విషయాల్లో నేను క్రైస్తవుడని, పరిశుద్ధుడని డంబముగా ప్రవర్తించదు. ఇప్పుడు ఎన్నైనా ప్రేమ సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. నీ జీవితంలో ఉప్పొంగకుండా మరి నీ యొక్క సర్వోత్తమమైన మార్గం కలిగిన వారు ఎట్లా పడితే అట్లా ఉండరు, ఉప్పొంగదు. మరి ఏ విధంగా ఉంటుందంటే మరి నీ జీవితంలో త్వరగా మరి అమర్యాదగా నడవదు. ఆరవదిగా అమర్యాదగా నడవదు. ఏడవదిగా స్వప్రయోజనాన్ని విచారించకూడదు. ఎనిమిదవదిగా త్వరగా కోపపడదు. 10వదిగా ఉపకారమును మనసులో ఉంచుకొనదు. 11వదిగా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడును. మరి నీ జీవితంలో అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చూసారా? మరి నీ జీవితంలో ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, మరి దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, మరి త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించుకును. అంతేకాదు అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనమైనను నిరర్ధకమగును, జ్ఞానమైనను నిలిచిపోవును. మరి జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము మరి ఈ విధంగా 15 విషయాల దాకా మరి యొక్క ప్రేమ సర్వోత్తమమైన మార్గాన్ని కలిగిన వారు ఎలా ఉంటారంటే ఈ 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం, మరి 8వ వచనం, ప్రవచనమైనను ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకముగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. కానీ పూర్ణమైనది వచ్చిన తర్వాత మరి పూర్ణము కానిది నిరర్ధకమగును. మరి పూర్ణము కానిది ఏంటంటే ఇక నీ జీవితంలో మన మార్గంలో ఉండి పూర్ణము కానిది ఏంటంటే పిల్లవారు అంటే క్రొత్తగా జన్మించిన వారు ఎదిగినవారు. రెండవదిగా మరి పూర్ణం కానిది అంటే ఎదిగారు కానీ వారికి మరి సర్వోత్తమమైన మార్గం
జీవము తెలియదు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవం. నీ జీవము నీలోకి, క్రీస్తు జీవము నీలోకి రావాలంటే సర్వోత్తమమైన మార్గాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ శాశ్వతంగా ఉండును, మనిషి ప్రవచనమైన నిరర్ధకమగును, భాషలైన నిలిచిపోను, జ్ఞానమైన నిరర్ధకమగును. మరి ఈ సర్వోన్నతమైన ప్రేమ ఉంటేనే సర్వోత్తమైన మార్గాన్ని కలిగిన వారు మాత్రమే గొప్ప యోగ్యులవుతారని మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవశిస్తున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది ఏంటంటే ఆ సర్వోత్తమమైన మార్గం, ఎక్సలెంట్ వే. ఈ యొక్క వచనాలన్నీ 4 నుంచి 9-10 వచనాల వరకు కంఠస్థం చేస్తే సర్వోత్తమమైన మార్గం ఏంటో, ఎక్సలెంట్, క్రైస్తవుని యొక్క ఎక్సలెంట్ వే. నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శాస్త్రులు మానివేసి తిని. పెద్దవాడు అవ్వాలంటే మరి పిల్లవాడి శాస్త్రులు మానాలి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అర్థంలో చూసుకుని, దేవుని యొక్క వాక్యంలో చూసుకుని ఉన్నాం. ఇప్పుడైతే ముఖాముఖిగా సర్వోత్తమమైన మార్గం, ఎక్సలెంట్ జీవితం నాకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంత మట్టుకి ఎరుగున్నాం. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. సర్వోత్తమమైన మార్గాన్ని ఎవరైతే పొందుతారో, సర్వోత్తమైన మార్గంలో రావాలంటే ముందు మరి ఆశీర్వదించబడిన వాడ లోనికి రమ్ము, మార్గంలోకి వస్తాడు. ఇరుకు మార్గం అయినా సరే మార్గంలోకి వస్తాడు. మార్గంలో నుండి పిల్లవాడు చేష్టలు మానేసి మరి యవనస్తుడు అవుతాడు, సత్యంలోకి వస్తాడు. సత్యంలో నిలిచి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే నువ్వు క్రీస్తులో యవనస్తుడు. అప్పుడు సమస్త విషయాల్లో, సమస్త జ్ఞానంలో కొరింథీ సంఘంలాగా మాకేమీ కొదువు లేదు, మేము సమస్తం కలిగిన వారు మరి క్రీస్తు కొరకు సాక్షిగా స్థిరపరచబడతాం. అప్పటి వరకు నీ జీవితంలో స్థిరం ఉండదు. ఆ తర్వాత నీవు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్ష కొరకు నువ్వు ధైర్యంగా నిలబడతావు. నిలబడిన సమయంలో అపోస్తలుడైన పౌలు గొప్ప జీవితం చూపిస్తున్నాడు. దానియేలు కూడా మరి 120 మంది అధిపతుల్లో 3 ప్రధానులుగా చేశారు. 3లో శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. అందుకు దేవుడు గొప్పగా నీ జీవితంలో శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై మరి పౌలు కూడా శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన నిమిత్తం ప్రయాసపడ్డాడు. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. క్రీస్తునందు మరి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే నువ్వు క్రీస్తులో క్రొత్తగా జన్మించినావు. మరి నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే క్రీస్తులో యవనస్తుడు అయినప్పుడు, మరి క్రీస్తులో మరి సమస్త కృపలో, సమస్త జ్ఞానంలో, సమస్త ప్రేమలో కొరింథీ సంఘం ఏ విధంగా నిలబడ్డారో మరి నీవు కూడా క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు సత్యంలో స్వతంత్రుడు అవుతావు. మరి నిన్ను ఎవరు నడిపించవసరం లేదు, ప్రభువే నడిపిస్తాడు. కాబట్టి మరి కొత్తగా జన్మించినప్పుడు మాత్రం ఎదిగింపజేసే తండ్రులు ఉండాలి, ఆత్మీయ తండ్రులు. మరి కొత్తగా జన్మించినప్పుడు యవనస్తుడు అవటానికి, యవనస్తుడిలాగా క్రీస్తులో స్వతంత్రుడు అయిన తర్వాత ప్రభువు వచ్చి నిన్ను ఆ శ్రేష్టమైన విషయాల్లో ఆసక్తి పెట్టి ఆ తర్వాత మరి సర్వోత్తమమైన మార్గం ఏమిటంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కూడా నిలిస్తే అది ఎట్లా నిలవడం అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో సంపాదించినవన్నీ కూడా మరి వ్యర్థమే కానీ వదిలేస్తాం. కానీ విశ్వాసం మాత్రం యుగయుగాలు. ఇన్ని యుగయుగాలంటే యుగము అంటే యుగము అంటే యుగయుగాలంటే యుగము ఇంటూ యుగం, ప్రపంచం. ఇక అది పెద్ద ప్రపంచం, ఎండింగ్లెస్ లైఫ్, దానికి అంతం లేదు. అలాంటి మరి అలాంటి ప్రపంచంలో నువ్వు దేవుడితో ఉండాలంటే విశ్వాసంగా కొత్తగా జన్మించిన తర్వాత ఏమవ్వాలంటే ఆ యవనస్తులో నిరీక్షణ అప్పుడు వస్తుంది. నువ్వు క్రీస్తులో నిరీక్షణ అయితే నువ్వు దర్శనాలు చూస్తే
అలాగే మరి నీ జీవితంలో మరి ఆ విధంగా యవనస్తుడు అయితే సత్యంలో నిలబడితే మార్గము ఉత్తమమైన మార్గం. ఆ ఉత్తమమైన మార్గంలో వచ్చిన తర్వాత అందులో కూడా సంపూర్ణమైన తర్వాత మరి సర్వోన్నతమాకి అన్ని మార్గాల్లో సర్వ మార్గాల్లో కూడా మరి ఉత్తమమైన మార్గం ఏంటంటే ప్రేమ. అది ప్రేమ అంటే దానికి మరి కాబట్టి తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనిషిని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆ తండ్రి భూమి మీదకి అద్వితీయ కుమారుడిగా పుట్టిన అని అందు విశ్వాసం వస్తే నువ్వు కొత్తగా జన్మిస్తావు, తర్వాత నిరీక్షణ వస్తుంది, తర్వాత ఆ ప్రేమ పొందుతావు. యుగ యుగాలు ఇవి నిలవైనవి ఏమిటంటే ప్రతి మానవుడు కూడా ప్రయాసపడేవన్నీ కూడా నిలవని వాటి కొరకే ప్రయాసపడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మరి కుమారుల కొరకు కుమార్తెల కొరకు మరి ఆస్తులు సమకూర్చుకోవడానికి మరి సమయం లేదు. ఎంత సమయం లేదంటే మరి ఏంటి మరి ఇవంతా సంపాదించుకుని తీసుకెళ్తామంటే 100 ఎకరాలు 1000 ఎకరాల. మరి నా జీవితంలో మరి కొన్ని స్థలాలు రావటం మరి చూశాను. ఒక 5-6 స్థలాలు కూడా శంషాబాద్లో ఒక స్థలం, మరి కట్కేశ్వర్లో ఒక స్థలం, అలాగే మరి ఆ యొక్క పటాన్చేరులో ఒక స్థలం, ఎన్నో స్థలాలు వచ్చి మరి అలాంటి సమయంలో నాకు దేవుని యొక్క తృప్తి 2 స్థలాల వరకే దేవునికి తృప్తి వచ్చేసి దేవుని నుంచి తృప్తి వచ్చేసి. స్థలం లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, మరి నివసించడానికి చోటు లేనప్పుడు మరి ఎంతో ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఇవన్నీ రావడానికి సిద్ధమన్నో అవినో వాటన్నిటి చుట్టూ తిరిగి మైండ్ పోద్దని నాకు భయం వేసి 1-2 స్థలాలతోనే మరి నా జీవితాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకుంది. ఎందుకంటే దేవుల్లో నిలవాలంటే ఇక వాటి చుట్టూ తిరిగి ప్రయోజనం ఏముంది. కాబట్టి వాటన్నిటిని కాకుండా 1-2 స్థలాలు మరి ఈ విధంగా వాటన్నిటి కోసం తిరిగితే చాలా స్థలాలు వచ్చి నాకు అనిపించింది ఇవన్నీ వ్యర్థం అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ బోరు కొడితే, విద్యానగర్లో బోరు కొడితే మరి బడంపేటలో వెళ్ళి ప్రార్థనలు ఉంటా, ఎవరన్నా వస్తే నడిపిస్తా. అలాగే దేవుడి కొరకు శిష్యులు తయారు చేయాలని మరి ఆ భారం ఉంది ఇక్కడ. మరి కాబట్టి అందుకని అక్కడో ఇక్కడో మనశ్శాంతిగా ఉండటం, మరి నెమ్మదిగా ఉండటానికి చూసుకున్నా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, తృప్తికరమైన జీవితం కావాలంటే మరి ఈ లోకంలో ఎంత ఉన్నా సరే అవన్నీ నిత్యం నిలిచేవి కాదు. మరి ఏంటంటే ఆయన మార్గంలోకి వెళ్ళాలి, ఉత్తమమైన మార్గాన్ని కనుగొనాలి. సర్వోత్తమమైన మార్గాన్ని కలిగి ఉన్నప్పుడు కొరింథీ సంఘం ఆ విధంగా ఉన్నారు. 2000 సంవత్సరంలో దేవుడు ఒక మాట చెప్పాడు. 95లో మే 15వ తారీఖున ఈ లోకంలో నుండి, అంతకుముందు బాప్తిసం తీసుకున్నాను కానీ ఈ లోకం నుండి మార్గంలోకి వచ్చాడు, కొత్తగా జన్మించాడు. మళ్ళా 2000 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున దేవుడు నన్ను స్వతంత్రుడిగా ప్రకటించాడు. ఏ వాగ్దానం ద్వారా ప్రకటించాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మరి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఆయన కుమారులు అయి ఉన్నారని దేవుడు ప్రకటించాడు. అక్కడి నుంచి నాకు తెలియకుండా నాకు మైండ్ చేంజ్ అయినట్టుగా చూస్తాను. కాబట్టి నమ్మకస్తులు అవటం అంటే దేవుడు చెప్పింది చేయటమే, అదే నమ్మకస్తులు. మరి అది దేవుడు అఫీషియల్గా ప్రకటించలేదు, మరి స్వతంత్రుడు మాత్రం ప్రకటించారు. మన జీవితాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన మార్గం, ఈ సర్వోన్నతమైన మార్గం 4వ వచనంలో చూస్తే సహిస్తుంది, దీర్ఘకాలం, ఒక రోజు కాదు, దయ చూపిస్తుంది. 3వది మత్సరపడదు, కుళ్ళు ఉండదు, ఎవరు ఏ విధంగా అభివృద్ధి అయినా సరే కుళ్ళు ఉండదు. 4వది డంబంగా ప్రవర్తించదు, అది ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉప్పొంగదు. 6వదిగా అమర్యాదగా మాట్లాడు. 7వదిగా స్వప్రయోజనాన్ని విచారించుకోదు.
8వదిగా త్వరగా కోపపడదు. 9వదిగా అపకారాన్ని మనసులో ఉంచుకోదు. 10వదిగా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను. 11వదిగా అన్నిటినీ తాలుకొనంటే అన్నిటినీ తాలుకొను. కాబట్టి అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును. 12వది అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చు. ప్రేమ శాశ్వత కాలముడు. ప్రవచనాలైనా సరే నిరర్ధము, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్ధమవుతుంది. కాబట్టి మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించదాం. పూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణమైనది జీవితంలో ఉన్నప్పుడు అసంపూర్ణమైనటువంటి జీవితం పోతుంది. పిల్లవాడినై ఉన్నప్పుడు మరి పిల్ల చేష్టలు మానేసి పిల్లవాడి వాళ్ళే తలంచాను, పిల్లవాడి వాళ్ళే మాట్లాడాను, పిల్లవాడి వాళ్ళే ఇప్పుడు పెద్దవాడినై ఉన్నాను. కాబట్టి అర్థం లేకుండా సర్వోత్తమమైన మార్గంలో ఆయన్ని చూస్తూ మరి హానోకు ఏ విధంగా దేవునితో నడిచాడో, కాబట్టి మరి భక్తులంతా నోవాహు ఏ విధంగా దేవునితో నడిచాడో, మరి సర్వోత్తమమైన మార్గంలో ఎక్సలెంట్గా మరి ఏ విధంగా నడిచారంటే ఆహ్లాదకరమైనటువంటి జీవితంలో వారు విశ్వాసం పొందారు. కొత్తగా జన్మించినప్పుడు యవనస్తులైనప్పుడు నిరీక్షణ పొందారు. ఆ తర్వాత దేవుని కొరకు నమ్మకం ఉన్నప్పుడు వారి జీవితాల్లో మరి ఆ యొక్క ప్రేమ, కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడండి. మరి దేవుల్లోకి రండి. దేవుని జనాంగమా, ఈ లోకంలో ఎంత సంపాదించినా సరే కొంతమంది అది లేక, సంపాదన లేక మూలుగుతున్నారు. ఉద్యోగాలు అంటున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. మరి దేవుని మార్గంలోకి వచ్చినా సరే వెనక తట్టే చూస్తున్నారు. వెనక తట్టు చూసి ఉప్పు స్తంభంలాగా అయిపోతున్నారు. కాబట్టి మరి దేవుని మార్గంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తమమైన మార్గం, స్వతంత్రుడిగా దేవుడు ప్రకటించాలి. నువ్వు ఈ భూమి మీద నేను ప్రవక్తని, బిషప్ని, నేను అది ఇది నువ్వు చెప్పుకోవటం కాదు, నేను అపోస్తులని చెప్పుకుంటున్నారు కొంతమంది. దేవుడు ప్రకటించాలి. నువ్వు స్వతంత్రుడే అవ్వలేదు, నువ్వు మార్గంలో ఉండి అందరినీ డబ్బులు అడుగుతావు. కాబట్టి నా జీవితంలో నాకు తెలుసు, నాకు ఊహ తెలిసిన తర్వాత మరి మా అమ్మగారికి సేవలోకి వచ్చిన తర్వాత మా అమ్మగారికి ఇచ్చాను తప్ప ఒక 50 రూపాయలు కూడా అడగటం నాకు తెలియదు. ఎందుకంటే మరి నాకెందుకో దేవుడు అట్లా పెట్టాడు. 30 సంవత్సరాల నుంచి కూడా నువ్వేమీ చూడొద్దు, నేను 34 కీర్తన 10 వచనం చదవన్నాడు. ఆ ప్రకారంగా మరి ఎంతోమంది పరిచయం అయినప్పుడు కూడా వారిని అడగటం లేకుండా దేవుని దయ నడిచింది. ఇక ముందు కూడా నడుస్తుందని దేవుని స్తుతిస్తున్నా. కాబట్టి విశ్వాసం నిలిసిద్ది పరలోక రాజ్యంలో. నువ్వున్న విశ్వాసం, కొత్తగా జన్మించావా విశ్వాసం, మరి నిరీక్షణ, యమనస్తుడయ్యావా నిరీక్షణ, నాకు దేవుడు తప్పకుండా కలగజేస్తాడు. మరి ప్రేమ, అది సర్వోత్తమమైన మాట. ఆ ప్రేమ అనే కవచాన్ని, ఆ తుప్పటిని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించగాక. మీ అందరికీ వందనాలు.